అగ్రరాజ్యం అమెరికాలోని టెన్నెసీలో ఒక శక్తివంతమైన బ్లాస్ట్ జరిగింది. ఆ శక్తివంతమైన బ్లాస్ట్లో సుమారు 19 మందికి పైగా చనిపోయినట్టుగా తెలుస్తోంది. టెన్నెసీలోని ఒక ఆయుధ కర్మాగారంలో ఈ బ్లాస్ట్ జరిగింది. బ్లాస్ట్ జరిగిన ప్రదేశంలో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. బ్లాస్ట్ జరిగిన తర్వాత ఆ కర్మాగారంలో పనిచేసే వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ ఫోన్ కాల్స్ చేస్తూ తమ వారి ఆచూకీ కోసం అక్కడి అధికారులకు ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అదే టెన్నెసీలోని ఒక ఆయుధ కర్మాగారం పేలిపోవడంతో అక్కడ సహాయక చర్యలు చేపట్టడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. కొద్దిసేపు చూడండి ఒకసారి. బ్లాస్ట్ జరిగిన తర్వాత ఉన్న దృశ్యాలు అవి. ఈ బ్లాస్ట్ జరుగుతున్నప్పుడు, పేలుడు జరుగుతున్నప్పుడు కొన్ని మైళ్ళ దూరం, కొన్ని కిలోమీటర్ల దూరం ఈ శబ్దాలు వినిపించాయి. ఒక్కసారిగా ఈ పేలుళ్ల శబ్దాలు వినేసరికి అమెరికా ఉలిక్కిపడింది. టెన్నెసీ ఉలిక్కిపడింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అమెరికాలో ఇలాంటి శబ్దాలు వింటే ఒక్కసారిగా భయాందోళన కలుగుతాయి. ఎందుకంటే అప్పట్లో ట్విన్ టవర్స్ని విమానాలతో పేల్చివేసిన ఘటన ఇప్పటికీ వాళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. ఏదైనా జరిగిందా, ఏదైనా విద్రోహ చర్య జరిగిందా అని. కానీ ఒక ఆయుధాలు తయారు చేసే కర్మాగారంలో ఈ పేలుడు సంభవించిందని తెలిసిన వెంటనే దీనిపైన ఏదైనా కుట్ర ఉందనే భయం కూడా వ్యక్తమైంది, ఏదైనా విద్రోహ చర్య అని. కానీ ప్రమాదవశాత్తునే ఈ పేలుళ్లు జరిగాయని తెలుస్తోంది. ఇప్పుడు చూడండి ఒకసారి. అక్కడ సహాయక చర్యలు చేపట్టడానికి వచ్చిన అధికారులకు, సిబ్బందిని కూడా చూడొచ్చు. పేలుడు జరిగిన తర్వాత ఆ ప్రదేశం నామరూపాలు లేకుండా మారిపోయింది, ఆనవాళ్ళు లేకుండా మారిపోయింది. అక్కడున్న కార్లన్నీ కూడా అగ్నికీలలో చిక్కుకున్నాయి. నిజానికి మొదటిసారి పేలుడు సంభవించినప్పుడు చూడండి ఒకసారి. మొదటి బాక్స్లో పేలుడు సంభవించటానికి ముందు ఆ కర్మాగారం ఉన్న ప్రదేశం అది. అక్కడ ఆయుధాలు తయారవుతూ ఉంటాయి. ఆయుధాలు తయారవుతున్న కర్మాగారంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అలర్ట్ అయిన సిబ్బంది అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో రెండోసారి పేలుళ్లు సంభవించాయి. వెంటనే సిబ్బంది అక్కడి నుంచి వెనక్కు వెళ్ళిపోవాల్సి వచ్చింది. కనీసం వెంటనే సహాయక చర్యలు చేపట్టడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో మొత్తం ఆ ప్రాంగణంలో ఉన్న కార్లన్నీ తగలబడిపోయాయి. ఆ లోపల 19 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. కానీ ఇప్పటికీ ఎంతమంది లోపల ఆ సమయంలో పనిచేస్తూ ఉన్నారు అనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. 19 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఆ రెండో బాక్స్లో ఉన్న దృశ్యాలు మీరు చూడొచ్చు. కొన్ని మీటర్ల దూరం ఆ శిథిలాలు, ఆ పేలుడు దాటికి ఆ ఫ్యాక్టరీ శిథిలాలు కొన్ని మీటర్ల దూరం విసిరివేయబడ్డాయి. కొన్ని కిలోమీటర్ల దూరం ఈ ఈ కర్మాగారంలో పేలిన శబ్దాలు వినిపించాయి. అందులో బాంబులు తయారు చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అందులో ఉన్న బాంబులన్నీ కూడా పేలిపోయాయి. కార్లు ఎలా తుక్కు అయిపోయాయి చూడొచ్చు. అందులో పనిచేస్తున్న కార్మికుల శరీర భాగాలు కనీసం గుర్తుపట్టడానికి అవకాశం లేని విధంగా వాళ్ళ శరీర భాగాలు తునకలు అయిపోయినట్టుగా తెలుస్తోంది. అసలు అక్కడ ఫ్యాక్టరీ నామరూపాలు లేకుండా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. మందు గుండు తయారు చేసే ఫ్యాక్టరీలో ఈ పేలుడు సంభవించింది అని అక్కడి అధికారులు చెప్తున్నారు. దాదాపు 19 మంది చనిపోయారు. కానీ ఇంకా చాలామంది గాయాల పాలై ఉన్నారు. వాళ్లలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది అని తెలుస్తుంది. కొంతమంది గల్లంతయ్యారు. అంటే అందులో ఏమయ్యారో కూడా తెలియడం లేదు, వాళ్ళ ఆచూకీ కూడా తెలియడం లేదు. 19 మంది మృతదేహాలు మాత్రం లభ్యమయ్యాయి. మిగిలిన కొంతమంది ఆచూకీ కూడా తెలియడం లేదు. శక్తివంతమైన పేలుడు జరగడంతో కనీసం ఆనవాళ్ళు గుర్తుపట్టడానికి అవకాశం లేని విధంగా కొంతమంది కాలిపోయి ఉండుంటారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది అని తెలిసిన వెంటనే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ అక్కడి అధికారులకు కాల్స్ చేస్తూ ఉన్నారు. అధికారులు కూడా కనీసం వాళ్ళకి సమాధానాలు చెప్పడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. ఇంకా సహాయక చర్యలు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. యాక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్ అనే సంస్థలో ఈ పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది. యాక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్ ఆధ్వర్యంలోనే ఈ కర్మాగారం నడుస్తోంది. ఇందులో ఆయుధాలు తయారవుతుంటాయి. ఉదయం 7:45 సమయంలో ఈ పేలుడు సంభవించిందని చెప్తున్నారు. కానీ ఈ పేలుడు సంభవించడానికి కారణం ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఈ పేలుడుకు కారణాలు ఏంటి, ఏ లోపం కారణంగా ఈ పేలుడు సంభవించిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇది ఏదైనా టెక్నికల్ ఎర్రర్ కారణంగా జరిగిందా, లేదంటే ఏదైనా కుట్ర ఉందా అనే విషయం పైన ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు. పేలుడు సంభవించిన తర్వాత ఎటువంటి దృశ్యాలు ఉన్నాయో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కనీసం ఆనవాళ్ళు లేకుండా పోయింది.
ఆనవాళ్లు లేకుండా ఆ పేలుడు సంభవించిన ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల అగ్నికీలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్న కార్లన్నీ అగ్నికీలలో చిక్కుకున్నాయి. అవన్నీ సిబ్బంది అక్కడ చూడండి ఒకసారి, అదిగో అక్కడ ఒక కర్మాగారం మనకి కనిపిస్తుంది. దానికి అంత దూరంలో కార్లు పార్క్ చేసి ఉన్నాయి. అక్కడే కార్లు పార్క్ చేస్తూ ఉంటుంటారు. ఈ పేలుడు దాడికి ఇక్కడ ఉన్న కార్లన్నీ కూడా తగలబడిపోయాయి. ఆ చుట్టుపక్కల ఉన్న మైదాన ప్రాంతంలోకి ఈ శిథిలాలన్నీ కూడా విసిరివేయబడ్డాయి. ఆ చుట్టుపక్కల చెట్లన్నీ కూడా ఉన్నాయి. ఆ చెట్లలోకి ఈ శిథిలాలన్నీ కూడా విసిరివేసినట్టుగా వెళ్ళిపడ్డాయి. అక్కడ కొన్ని మీటర్ల దూరంలో కార్మికుల శరీర అవశేషాలు కూడా ఉండటం చాలా హృదయ విదారకంగా ఉంది అని అక్కడ అధికారులు, రెస్క్యూలో పాల్గొన్న అధికారులు చెప్తున్నారు. కానీ పేలుడుకు కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. టెక్నికల్ ఎర్రర్ కారణంగానే ఈ పేలుడు సంభవించిందని అంటూ ఉన్నారు. అమెరికాలో ఇది మరో ఘోర ప్రమాదం. టెన్నెస్సీ రాష్ట్రంలో ఈ భారీ పేలుడు సంభవించింది. మిలిటరీ యుద్ధ సామాగ్రిని ఈ ప్లాంట్లో తయారు చేస్తున్నారు. అక్కడ మొత్తం ప్లాంట్ అంతా కూడా పేలుడు దాటికి తునాతునకలైపోయింది. 19 మంది చనిపోయారు. సమీపంలో కార్లన్నీ ధ్వంసమైపోయాయి. ఆ సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి సైతం ఈ పేలుడు శబ్దాలు వినిపించాయి. వెంటనే అటువైపు చూస్తే ఆకాశంలో దట్టమైన పొగ కమ్మేసింది. దట్టమైన పొగతో పాటు అగ్ని కీలలు చాలాసేపు ఎగిసిపడ్డాయి. రెండుసార్లు పేలుడు సంభవించాయి. మొదటిసారి పేలుడు సంభవించినప్పుడు అధికారులు సహాయక చర్యలు చేపట్టడానికి లోపలికి వెళుతూ ఉంటే వెంటనే రెండోసారి పేలుడు సంభవించింది. అధికారులు వెనక్కి వచ్చేసారు. దీంతో ఇంకా పెద్ద ప్రమాదం తప్పింది అని అనుకోవాలి. ఒకవేళ రెస్క్యూ సిబ్బంది లోపలికి వెళ్ళిన తర్వాత ఈ రెండోసారి పేలుడు సంభవిస్తే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేది. ఇప్పటికే ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. రెండో బాక్స్లో మీరు చూడొచ్చు ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉందో. మొత్తం తునాతునకలైపోయిన కార్లు, తుక్కు అయిపోయిన కార్లు, అక్కడ కనీసం గుర్తుపట్టడానికి అవకాశం లేని విధంగా అందులో పనిచేస్తున్న వారి శరీరాలు ఉన్నాయి. కొంతమంది ఆచూకీ మాత్రం ఇంకా తెలియడం లేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎంతమంది ఆ సమయంలో ఆ ప్లాంట్లో వర్క్ చేస్తున్నారు అనే విషయం కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.